నర్సరావుపేటలో అక్షయపాత్ర ఫౌండేషన్ 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ, 15 కోట్ల అంచనాలతో నిర్మాణం, 15,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భోజన సదుపాయం, అన్నా క్యాంటీన్లకు భోజనం సరఫరా, ఎంపీ శ్రీకృష్ణదేవరాయల కృషితో పల్నాట ఏర్పాటు. దేశంలో ఆహార సమస్య, పోషకాహార లోపాలను పరిష్కరిస్తూ శుభ్రతతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్న అక్షయపాత్ర వారి ఆహార పంపిణీ కేంద్రం పల్నాడులో ఏర్పాటు కాబోతోంది. నర్సరావుపేట మండలం కేసానపల్లి గ్రామం దగ్గరలో ఎకరం స్థలంలో అక్షయపాత్ర ఫౌండేషన్ వారి 80వ వంటగదికి భూమి పూజ వేడుకను ఆదివారం నిర్వహించారు. సుమారు 15 కోట్ల అంచనాలతో కిచెన్ నిర్మాణం జరగనుంది. పల్నాడుతో పాటు పరిసర ప్రాంతాల్లో 15,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంగా అన్నా క్యాంటీన్లకు భోజనం పంపిణీ చేసేలా ఈ కిచెన్ నిర్మాణం జరుగుతుంది. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పల్నాడు జిల్లాలో అక్షయపాత్ర ఫౌండేషన్ తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాతల మద్దతుతో ఈరోజు 80వ కేంద్రీకృత వంటగదికి భూమి పూజ చేశాము. అక్షయపాత్ర పోషకమైన హైజెనిక్ ఆహార భద్రత, పాఠశాల పిల్లలకు రుచికరమైన ఆహారాన్ని అందించేదిగా గుర్తించబడిందని, నర్సరావుపేటలోని పాఠశాల పిల్లలు ఈ కార్యక్రమంతో ప్రయోజనం పొందుతారని, సమాజానికి గొప్ప సహకారం అందించినందుకు అక్షయపాత్ర బృందం దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.